అయితే ఇతనిపై 2021లో కేసు పెట్టారు. ఒక మైనర్ అమ్మాయికి మాయమాటలు చెప్పి ప్రెగ్నెంట్ చేశాడని చెప్పి ఆ కేసు పెట్టారనమాట. ఇది చాలా స్ట్రాంగ్ కేస్. సో వైజాగ్ ఫోక్సో కోర్ట్ ఇతనికి ఏం చేసిందంటే 20 ఇయర్స్ జైలు శిక్ష, అలాగే 4 lakhs ఇతను ఆ అమ్మాయికి కట్టాలని చెప్పి ఒక పనిష్మెంట్ ఇచ్చారు. సో 20 ఇయర్స్ జైలు శిక్ష అంటే మీకు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. బేసిక్ గా 14 ఇయర్స్ జైలు శిక్ష అంటే దాన్ని లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్ అంటారు. అంటే యావజ్జీవ కారాగార శిక్ష అంటారు కదా అలాంటి. సో ఇతనికి 20 ఇయర్స్ పడింది. దీన్ని కూడా యావజ్జీవ కారాగార శిక్షనే అంటారు. బేసిక్ గా ఈ లైఫ్ ఇంప్రిజన్మెంట్ 14, 20, 25 అలా ఉంటది అనమాట. సో ఇతనికి 20 ఇయర్స్ జైలు శిక్ష పడింది. చిప్పాడ భార్గవ్, మోస్ట్లీ నోన్ యాజ్ ఫన్ బకెట్ భార్గవ్ అనమాట. సో ఇతను వైజాగ్ లోని కొత్త వలస అనే ప్రాంతంలో పుట్టాడు. అండ్ ఇతని ఫ్యామిలీ కొద్దిగా పూర్ ఫ్యామిలీ. ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు కూడా జాబ్ చేసేవాళ్ళు. సో వాళ్ళ పేర్లు ఎందుకులే కానీ ఫాదర్ వచ్చేసి ఒక థియేటర్ దగ్గర వాచ్మెన్ లా జాబ్ చేశారు. అండ్ వాళ్ళ మదర్ కూడా ఒక స్కూల్లో అటెండర్ గా జాబ్ చేస్తుండేవారు. సో కొత్త వలసలోనే ఒక స్కూల్లో భార్గవ్ చదువుకునేవాడు. అండ్ చదువుకుంటున్నప్పుడే 8th క్లాస్ లోనే ఇతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేదంట. అండ్ వీళ్ళిద్దరు లవర్స్ లో ఉండేవాళ్ళు. డిగ్రీ అయిపోయినాక పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉండేది. కాకపోతే భార్గవ్ 10th ఫెయిల్ అయిపోయాడు. సో 10th ఫెయిల్ అయిన తర్వాత ఆ అమ్మాయి ఇతను వదిలేసి వెళ్ళిపోయింది. అండ్ ఇతను కూడా ఇంటర్ చేయకుండా బేసిక్ గా వీళ్ళ ఫ్యామిలీ కొంచెం మనీ క్రైసిస్ లో ఉంది కనుక ఏదైనా జాబ్ చేద్దాము అనుకున్నాడు. ఇంకా స్టడీస్ అనేవి డిస్కంటిన్యూ చేసేసాడు. సో ఆ టైంలో వైజాగ్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ సప్లై చేసే ఒక వ్యక్తి భార్గవ్ కి పరిచయం అయ్యాడు. అలా ఆ పర్సన్ ద్వారా భార్గవ్ జూనియర్ ఆర్టిస్ట్ గా మారి కొన్ని మూవీస్ కి జూనియర్ ఆర్టిస్ట్ లా వెళ్ళి చిన్న చిన్న సీన్స్ యాక్ట్ కూడా చేశాడు. అండ్ అందులో మళ్ళీ ఇది రాని రోజు, అలాగే లెజెండ్ లాంటి మూవీస్ కూడా ఉన్నాయి. అలా కొన్ని మూవీస్ చేసిన తర్వాత అక్కడ ఏరియాస్ లో ఉండే లొకేషన్ మేనేజర్స్ ఉంటారు అనమాట. సో వాళ్ళే బేసిక్ గా ఈ జూనియర్ ఆర్టిస్ట్ రిక్రూట్ చేసుకుంటా ఉంటారు. సో వాళ్ళతో మంచి పరిచయాలు పెంచుకొని భార్గవ్ వైజాగ్ లో ఇక్కడ నుండి నేను కూడా జూనియర్ ఆర్టిస్ట్ సప్లై చేస్తానని చెప్పి ఒక ఒప్పందం క్రియేట్ చేసుకున్నాడు. అండ్ వైజాగ్ లో అతను జూనియర్ ఆర్టిస్ట్ సప్లై చేయడం స్టార్ట్ చేశాడు.